హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఇవాళ డేట్ వచ్చేసి అక్టోబర్ 1. ప్రోమో వచ్చింది కదా, దాంట్లో బిగ్ బాస్ ప్రోమో. దాంట్లో ఇవాళ కళ్యాణ్ గొంతు బాగా వినిపించింది. గేమ్స్లో కానీ తన ఆడే స్పిరిట్ ప్రోమో పరంగా చూస్తే బాగా అన్నట్టు కనిపిస్తుంది. బాగా ఆడాడు. మేబీ చూడాలి ఇవాళ, ఎందుకంటే ఇన్ని రోజులు అని అనుకున్నాం ఏం ఆడట్లేదు, తను ఎంతసేపు కూర్చుంటున్నాడు, ఏం ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదు. ఇవాళ మేబీ ఫిజికల్ గేమ్స్ వచ్చాయి కాబట్టి ఇవాళ తన కనిపిస్తుండొచ్చు అనిపిస్తుంది. తన వాయిస్ బాగా వినిపించాడు. అది తప్పు ఇది కరెక్ట్ అనుకుంటూ చూడాలి. లెట్స్ వాచ్. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక మొత్తానికైతే తెలుస్తుంది ఇవాళ. అది కాకుండా నిన్నటి ఎపిసోడ్ పరంగా మాట్లాడుకుంటే సుమన్ శెట్టి, ఫ్లోరా సైని అండ్ రాము రాథోడ్ గ్రూప్ ఉండి బాగా అన్నట్టు కనిపించారు. ఎందుకంటే ఫ్లోరా సైనిని కానీ రాము రాథోడ్ని కానీ ఎవరు తీసుకోలేదు. అట్లాంటి సుమన్ శెట్టి తీసుకొని గేమ్స్ ఆడి గెలిచారు కదా, గెలిచి నామినేషన్ కూడా చేశారు. బాగుంది. అండ్ నాకెందుకో భరణి గారు కొంచెం గ్రాఫ్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మేబీ బయట ఉంటా తనకు పిఆర్ కానీ లేదంటే తనకు ఫ్యాన్స్ వల్ల గిట మేబీ ఓట్ల పరంగా వస్తాడేమో తెలియదు, కానీ కొంచెం అంతగా ఆట డౌన్ అవుతూ మెల్లిమెల్లిగా స్లోగా డౌన్ అవుతుంది ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్ స్టాండ్ తీసుకోవట్లేదేమో అన్నిటి పరంగా అన్నట్టు. పెద్ద కదా, హౌస్కి పెద్దలా ఉన్నాడు కాబట్టి స్టాండ్ పరంగా కరెక్ట్ లేడేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ నామినేషన్ పరంగా కూడా చూస్తే తను అంత భరణి గారు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం ఫీల్ అవుతాం కాబట్టి తను ఫ్లోరా సైనిని నామినేట్ చేయడం నాకు నచ్చలేదు స్పెషల్గా. ఎందుకంటే తను ఆల్రెడీ మన అందరికి తెలుసు తను వీక్ కంటెస్టెంట్, ఏదో సర్వైవ్ అవుతుంది ఎలానో అని అన్నట్టుగా తనని నామినేట్ చేసి సేఫ్ సైడ్గా ఆడినట్టు అనిపించింది. వేరే వాళ్ళని స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చే వాళ్ళని నామినేట్ చేస్తుంటే బాగుండేది. 1-to-1 ఆర్గ్యుమెంట్. తనేముంది, ఇది భరణి గారు నామినేట్ చేయగానే ఓకే అండి అని యాక్సెప్ట్ చేసి తీసుకునే రకం తీసుకుంది, అలానే ఏం అనకుండా ఓకే అనుకుంటూ. బట్ కరెక్ట్ కాదనిపించింది. ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా నామినేట్ చేసి 1-to-1 మాట్లాడుకుని ఉంటే అది బాగుంటుండే. ఎంతసేపు వీక్ కంటెస్టెంట్ నామినేట్ చేసి సేఫ్ సైడ్ అనిపించింది, కొంచెం సేఫ్ సైడ్గా ఉండి ఆడినట్టు అనిపించింది. ఓకే, ఇంకా అయిపోయింది అది. ఓకే, అది మాట్లాడి పక్కన పెడితే మెయిన్గా నేనైతే చెప్పాలనుకుంది కళ్యాణ్ గురించి. కళ్యాణ్ వాయిస్ ప్రోమోలో అయితే బాగా వినిపించింది. ఇలా కాదు వాళ్ళు అని సంథింగ్ మాట్లాడే కదా, అందరూ చూస్తుంటాం కదా ఎట్లా ప్రోమో. ఆ వాయిస్ వినిపించడం అంటే మెయిన్గా మనం ఇన్ని రోజులు ఏం ఆడట్లేదు అనుకున్నాం కదా. ఇవాళ వస్తున్నాయి కదా ఇవాళ ఫిజికల్ టాస్క్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు తెలుస్తుంది తనదు ఏంటో. మనం ఇన్ని రోజులు ఏం లేదు అనుకున్నాం. మేబీ ఇవాళ చూడాలి, ఇవాళ ఫిజికల్ టాస్క్లు కానీ అన్నిటి బట్టి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. గుడ్, ఇలానే ఆడాలి. ఆడుతూ కొంచెం ఎంజాయ్మెంట్ కొంచెం అది ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎంతసేపు అలా ఇక ఊకే ఆ టాపిక్ మనం ఎందుకు తీయడం, అలా అనకుండా అలా ఉండకుండా ఆడుతూ ఇట్లా చేస్తూ ఉంటే ఎవరికైనా నచ్చుతుంది. అందరూ ఓట్లు వేసినందుకు వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. అంటే పిఆర్ టీం పెట్టుకుని ఉండొచ్చు, పిఆర్ టీం పెట్టుకుంటే పిఆర్ టీం చేసేది ఎట్లా -++ ఏదన్నా చేస్తూనే ఉంటుంది పిఆర్ టీం అయితే. బట్ వీళ్ళు నార్మల్ ఆడియన్స్ మనలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, నార్మల్గా ఉండే వాళ్ళే వేస్తేనే కొంచెం బాగుంటుంది కదా. అట్లా నేను అనుకునేది అది మంచిది. గేమ్స్ అది బాగుంటుంది. ఇట్లా ఫిజికల్ టాస్క్లు ఇస్తూ ఉంటేనే మా ఫ్రెండ్స్ ఎనిమీస్ అవుతారు, ఎనిమీస్ ఫ్రెండ్స్ అవుతుంటారు. ఈ మెల్లిమెల్లిగా ఈ టెనెంట్స్ అండ్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ కూడా తీసేసి అందరినీ కలిపేస్తే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మేబీ కొన్ని రోజులకు అలానే చేస్తాడు ఎట్లాగో. మొత్తానికి మొన్న మండే నుంచి కొంచెం ఆట మారినట్టు అనిపిస్తుంది. మొన్న అనుకున్నాం కదా రీస్టార్ట్ లాగా అవుతే బాగుంటుంది, అందరూ ఆడితే బాగుంటుంది అన్నట్టు. బాగుంది. మెయిన్గా అయితే సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, రాము రాథోడ్ వీళ్ళ బాగా అనిపించింది గేమ్. సుమన్ శెట్టి నామినేషన్లో రీతుది కొంచెం ఏదో అది ఎప్పుడుదో ఫస్ట్ది గుడ్ టాపిక్ తీసుకొచ్చి నామినేట్ చేయడం ఏంటో, అంటే ఓకే వాళ్ళ మనసులో ఉంటుంది, నామినేట్ చేస్తారు, అది వేరే విషయం. బట్ అంత పాతది ఎందుకు అనిపించింది. గుడ్, బట్ ఆట అయితే బాగా ఆడుతున్నారు. సైని గారు కూడా బాగా ఆడుతున్నారు. రాము రాథోడ్ నిన్న సంజన ఎక్కడి నుంచి వచ్చా, అది అంత కాంట్రవర్షియల్ ఏం కాదు. జస్ట్ అలా తను వేరే డబుల్ మీనింగ్ అండ్ బ్యాడ్ మీనింగ్లో ఏం కాదు, నార్మల్గా ఎక్కడి నుంచి వచ్చా అలా కాదు అన్నట్టుగా అంది తప్ప దాంట్లో ఏం లేదు. మేబీ చూడాలి, అది ఏమన్నా చేస్తే నాగార్జున గారు వీకెండ్ రోజు గిట్ట ఏమన్నా తీస్తే టాపిక్ ఏమవుద్దో తెలీదు. బట్ తను అనాలని అదే వేరే విధంగా అయితే అన్నట్టు అనిపించలేదు నాకు. జస్ట్ అలా ఫ్లోలో వచ్చినట్టు అంది తప్ప తప్పు మీనింగ్ తోనైతే కాదు అనిపిస్తుంది. లెట్స్ సీ ఆ రోజుకి ఏమవుతుందో. బట్ ప్రోమో పరంగా అయితే బాగుంది.
కళ్యాణ్ ఇలానే ఆడాలని అందరూ కోరుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మెయిన్గా తను సోల్జర్ అన్నందుకు చాలామందికి తన మీద హోప్స్ ఉన్నాయి. అరే సోల్జర్ కదా అని తను మెయిన్గా తనకు నెగిటివిటీ రావడం కూడా మైనస్ అదే అయిపోయింది. సోల్జర్ అయ్యి ఉండి ఇలా ఏంటి అన్నట్టు ఉంటున్నాడు అని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు ఆటపరంగా చూస్తే తనకు పాజిటివిటీ పెరుగుతుంది. ఓకే, లెట్స్ సీ. ఓకే, బాయ్ అండి.